హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్ కోసం ఎంతో హెల్తీగా కరివేపాకు రైస్ చేసుకుందామండి. మార్నింగ్ లేవగానే ఏం కూర చేయాలో అర్థం కాక లంచ్ బాక్స్ ఏం పెట్టాలో అర్థం కాదు కదా. అలాంటి టైంలో ఇలా సింపుల్గా 5 నిమిషాల్లో కరివేపాకు రైస్ చేసి ఇచ్చేసారంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కడుక్కుని పెట్టుకున్న 1 కప్పు కరివేపాకు తీసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం వేసుకోండి. కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోండి, లేకుంటే లేదేం కాదు. ఇంట్లో మనం కారం ఏమి వేయట్లేదండి. మీకు కారంగా కావాలనుకుంటే 4 పచ్చిమిర్చి కూడా దాంట్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుని 2 స్పూన్ పల్లీలు, 2 స్పూన్స్ కాజు కూడా ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి, ఏం కాదు. అలాగే 2 ఎండుమిర్చి, అలా కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు. ఈ చిటిపట్లు ఆడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని మంచిగా వేయించుకోండి. ఇలా వేయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి కరివేపాకు పేస్ట్, అది వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. కరివేపాకు పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చిటికెడంత పసుపు, అలాగే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం లైట్ గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోండి. సరిపోయినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం ఉడికించి చల్లారి పెట్టుకోవాలండి. ఉడికించి చల్లారి పెట్టుకున్న రైసు 1 బౌల్ వేసుకున్నానండి నేను. ఇలా వేసుకుని కరివేపాకు పేస్ట్ మొత్తం రైస్కి పట్టేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మంచిగా కొంచెం అంతా కొత్తిమీర చల్లుకుని మంచిగా వేయించుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసేయచ్చు. మార్నింగ్ ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. కరివేపాకు తినను అని పక్కన పెట్టేసే వాళ్ళకి ఇలా కరివేపాకు రైస్ చేసి పెట్టారంటే చాలా బాగుంటుందండి. మన హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మంచిగా కొంచెం నిమ్మరసం పిండుకుని కలుపుకుని సర్వ్ చేసుకోవటమేనండి. ఒక్కసారి మీ పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లో పెట్టారంటే మళ్ళీ కావాలని అడుగుతారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.